వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తామని వెల్లడించిన టీడీపీ శ్రేణులు. చిత్తూరు నగరంలో ఘనంగా గుడ్ ఫ్రైడే దినోత్సవ వేడుకలను జరుపుకున్న క్రైస్తవ సోదరులు. సర్వ మానవాళి కోసం జన్మించిన వ్యక్తి యేసు ప్రభువు అంటూ వెల్లడి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం చేపట్టాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు టీడీపీ కార్యాలయంలో నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం నవరస నట సార్వభౌమ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో పేద ప్రజల పక్షాన నిలిచి పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించి అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని డిఎన్ఆర్ పేటలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ గతంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించే సమయం దగ్గర పడిందని, త్వరలోనే ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని జోస్యం చెప్పారు. 3 పార్టీల మహాకూటమితో ప్రజల్లో మమేకమై ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతున్నదని, నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జరగనున్న ఎన్నికల్లో 160కి పైగా స్థానాలు మహాకూటమి గెలుపొందడం తథ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం. तुम्हारा को पूरा घर बनाने के लिए रेडी है. घर होना था साइकिल पार्टी का दान करना. క్రైస్తవులు భక్తి శ్రద్ధతో 40 రోజుల ఉపవాసం అనంతరం గుడ్ ఫ్రైడే వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు. చిత్తూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వేలూరు డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించబడే టౌన్ చర్చిలో శుక్రవారం ఉదయం ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. సిఎస్ఐ టౌన్ చర్చిలో పాస్టర్లు రెవరెండ్ డాల్విన్ క్రీస్తుదాస్, రెవరెండ్ చంద్రబాబు, సుజాత విజయ్ కుమార్, శ్యాముల్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యెహోవా సువార్తను క్రిస్టియన్ సోదర సోదరీమణులకు వివరించారు. సిలువలో యేసు ప్రభు నిర్బంధించిన సమయం నుండి 3 గంటల వరకు క్రైస్తవులు ఆరాధన, యేసుక్రీస్తు బోధించిన 7 వ్యాఖ్యలను వివరించి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో యెహోవా భక్తి గీతాలను ఆలపించారు. సర్వ మానవాళికై జన్మించిన యేసు ప్రభువు సిలువను మోసి పాప పరిహారం కోసం క్షమా గుణం నేర్పారని వివరించారు. సూచించిన మంచి మార్గంలో నడిచి క్షమాగుణం కలిగి ఉండాలని బోధించారు. ఈ సందర్భంగా భక్తులకు శీతల పానీయాలు అందించారు. ఈ కార్యక్రమంలో చర్చి నిరూప్, నోబెల్, మంజు, అధిక సంఖ్యలో క్రైస్తవులు, మత బోధకులు పాల్గొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము గుడ్ ఫ్రైడే సందర్భంగా చిత్తూరు పట్టణంలో మరి చిత్తూరు సిఎస్ఐ టౌన్ చర్చ్ దేవాలయంలో క్రైస్తవ భక్తులందరూ కూడా మరి
గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని మరి సంఘంలో చేరి మరి ఈ రోజు మరి యొక్క ఆరాధనలో పాల్గొని ఉంటున్నారు. మరి ఎవరైతే దేవుని యొక్క మరి ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరూ కూడా దేవుని పొంది ఉంటున్నారు. సో మరి యొక్క ఫ్రైడే దినం సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ దినము యేసు ప్రభువు మరి 9-10 గంటలకు మరి ఆయన సెలవులో మరి ఆయన పెట్టబడినటువంటి సమయం నుండి క్రైస్తవులు ఆలయంలో చేరి ఆయన మరణించే 3 గంటల సమయం వరకు మరి ఆలయంలోనే గడుపుతూ యేసు ప్రభు సెలవులో చెప్పినటువంటి 7 మాటలను మరి వారు ధ్యానిస్తూ అనేక బోధకులు ద్వారా ప్రసంగములు చెప్పుట ద్వారా వారు బోధిస్తూ ఈ దినము గడిపి ఉంటున్నారు. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఈ యొక్క శిలువ మరణం ద్వారా క్షమాపణను పొంది వారి పాపముల నిమిత్తం మరి సర్వ మానవాళి నిమిత్తం దేవుడు చేసినటువంటి మా గొప్ప మరి కార్యములను గుర్తు చేసుకుంటూ వారి మరి యొక్క పాపం నుండి విముక్తి పొందుతూ దేవుని యొక్క దీవెనలను పొందుతున్నారు. గొప్ప దేవుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఈ యొక్క వింటున్న వారందరికీ కూడా అనుగ్రహించి కాపాడు. రానున్న వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు పూర్తి సమాచారంతో నివేదికలను సోమవారం సాయంత్రం లోపల తయారు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీడీఓలు, పీఓఆర్డీలు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలతో పాటు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ గ్రామానికి సంబంధించి కూడా నీటి సరఫరాలో ఇబ్బందులు ఉండకూడదని ఆ విధంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నీటి సరఫరాకు సంబంధించి కొన్ని గ్రామాలలో కొంత సమస్యలు ఉన్నాయని, సరఫరా చేస్తున్న వ్యవస్థలను గుర్తించి హ్యాబిటేషన్ల వారీగా ఉన్న వనరులను, ఆ వనరుల ద్వారా లభ్యమవుతున్న నీరు షార్టేజ్ వివరాలు పరిశీలించి నివేదికలు ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాలో కొంత ఇబ్బందులు ఉంటున్నాయని గుర్తించడం జరిగిందని, అయితే ఆ ఇబ్బందులను అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలకు సంబంధించి కూడా ఈ నివేదికలో పొందుపరచాలని అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ అనుమతించబడదని, పక్కన ఉన్న బోర్లను అవసరమైతే తాత్కాలికంగా తీసుకొని నీటిని సరఫరా చేసే విధంగా చూడాలని అన్నారు. ఇటీవల కాలంలో నాడు నేడు కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పాఠశాలలు, కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో కూడా బోర్లు ఉన్నాయని, అవసరమైతే వాటిని కూడా ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. పబ్లిక్ వనరులకు సంబంధించి మొదట ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే చేపట్టవలసిన చర్యలకు సంబంధించి పరిశీలించాలని అన్నారు. ఈ నివేదికలు తహసీల్దార్, ఎంపీడీఓలు లేదా ఈఓపీఆర్డీలు, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఏఈఎస్పీడీసీఎల్ సభ్యులుగా నివేదిక ఇవ్వాలన్నారు. అదేవిధంగా పై సభ్యులు వోల్టా యాక్ట్ అమలు అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పునరాలోచించుకోవాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు ఎస్సీసెల్ పీటర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శక్తి వంచన లేకుండా కృషి చేసిన వ్యక్తులని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తిస్తారో లేక లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులకు సీనియారిటీ, సిన్సియారిటీ చూస్తారో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. స్థానికంగా జనబలం కలిగిన వారికి చిత్తూరు టీడీపీ పార్లమెంట్ టికెట్ను కేటాయించకుండా వలస పక్షులకు టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ కోసం పనిచేసిన ఎస్సీ సీనియర్లకు అన్యాయం జరుగుతున్నా వాటిని పట్టించుకోకుండా కొందరు నాయకుల కళ్ళబుల్లి మాటలను విని ఇతర ప్రదేశాల నుండి ఎంపీ అభ్యర్థులను చిత్తూరు నియోజకవర్గంలో నిలబెట్టడం బాధాకరమని, తన సొంత నియోజకవర్గమైన జిల్లాలోని ఇలాంటి పరిస్థితి తలెత్తడం బాధాకరమని తెలిపారు. చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న బాపట్లకు సంబంధించిన వ్యక్తి చిత్తూరు టీడీపీ ఎంపీ
ఆశావాహ అభ్యర్థుల గురించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ధన అహంకారంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి వలస పక్షులను తీసుకువచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఎంపీ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ బాధ్యతనే ఉన్నాము. కారణం ఏమంటే అందరూ తెలుసును, ఎక్కడి నుండి వచ్చిన ప్రసాదరావు గారికి ఇక్కడ ఎంపీ పదవి ఇచ్చింది తప్పని చెప్తున్నాము. అతను చెప్తున్నారు ఎవరో పీటర్ గారండి, నేను ఎవరో కాదండి, నేను చిత్తూరు పార్లమెంటుకి సంబంధించిన వ్యక్తిని, మీరు ఎవరో బాపట్ల ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తిని, ఎంపీ అనేది ఎక్కడైనా నిలవచ్చు లేదని చెప్పలేదు, అది మాకు కూడా జ్ఞానం ఉంది. అయినా మీ యొక్క పార్టిసిపేషన్ పార్టీలో మీరు ఎంతవరకు పార్టీకి ఏం సేవ చేశారు అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. నా యొక్క 35 ఏళ్ళ జీవితం పార్టీ కష్టం శ్రమ పోతుందంటున్నారు, పోతుందని బాధపడుతున్నాం మేము కూడా. అదే పార్టీ అధిష్టానం అడుగుతున్నాం మేము కూడా. 35 ఏళ్ళ కష్టం పడింది వేస్ట్ అని ఇప్పుడు భావిస్తున్నాము. మీరు అంత పెద్ద జీనియస్ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంతవరకు చిత్తూరు ఏమి అభివృద్ధి పరచలేదని చెప్పకుండా చెప్తున్నారు. మీరు వచ్చినాకనే చిత్తూరు అభివృద్ధి పడిపోతుందా? మీరు అంత పెద్ద జీనియస్ అయితే ఎందుకు మిమ్మల్ని బాపట్లలో టికెట్ తీసుకోలేదు? బాపట్ల లీడర్స్ కానీ, బాపట్ల పార్టీ మెంబర్స్ కానీ, ప్రజలు కానీ ఎందుకు మిమ్మల్ని అక్కడ యాక్సెప్ట్ చేయలేదు? మీరు అక్కడ ఫిట్ కాదు, యాక్సెప్ట్ చేయలేదు అనేది మాకేం తెలుస్తూ ఉందంటే మీరు ఒక పార్టీ ఆ ఒక బాపట్ల ప్రజలకు మీరు నచ్చలేదని మాకు తెలుస్తూ ఉంది. కావున మీరు చిత్తూరును వచ్చి మీరు మమ్మల్ని అంతా ఎందుకు పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు? ఇది ఎంతవరకు మేము మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోలేదు. మేము ప్రజాబలంతో ఉన్నవాళ్ళము, ప్రజా శక్తితో ఉన్నవాళ్ళము, మీరు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇది తప్పు. ఇది ఇంక మీదట ఇంత ఎక్స్ట్రా మాటలు మాట్లాడేది మీరు మాట్లాడకూడదు. దీనిపైన మేము వ్యతిరేకిస్తున్నాము. మేము డెఫినెట్గా ఈ యొక్క ఫలితాన్ని మేము మళ్ళీ వేరే విధంగా పోతున్నాము. ఇది తప్పు మీరు మాట్లాడేది. మీరు అంత జీనియస్ అయితే మీరు పార్టీకి సలహాదారుగా ఉండండి. నేను చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుగా ఉండండి, తప్పు లేదు. అయినా మీ చిత్తూరు ప్రజలకి మిగతా కావాలనేది మా ప్రజల కోరిక లేదు. మీరేదో ధనబలంతో వచ్చి ఇట్లా మాట్లాడేది మేము యాక్సెప్ట్ చేసేది లేదండి. ఊరు కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఓటు వేస్తామని యువత ప్రతిజ్ఞ చేశారు. ఓట్ ఫర్ చిత్తూరు అంటూ నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలోని యువ ఓటర్లు చేసిన అక్షర ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్, ఆర్ఓ జేసీ శ్రీనివాసులు వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏఆర్ఓ మరియు కమిషనర్ అరుణ మార్గదర్శకంలో నగరపాలక స్వీప్ నోడల్ టీం నగరంలోని సీతమ్స్ ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కళాశాలలోని యువ ఓటర్లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతకు ఓటు హక్కు, ప్రాధాన్యత, ఎథికల్ ఓటింగ్ పై అవగాహన కల్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత కోసం ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానం, వీవీప్యాట్ ఉపయోగాలను వివరించారు. వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా అనే అంశాలు ఎలా తెలుసుకోవాలో వివరించారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ యువత ఓట్ ఫర్ చిత్తూరు నినాదాన్ని ప్రతిబింబిస్తూ అక్షరాలను ప్రదర్శించారు. 2 కళాశాలలో 100 మంది విద్యార్థులతో చేసిన ఈ అక్షర ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ, స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారి చిన్నయ్య, బృందం సభ్యులు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలపై నమ్మకం లేకుండానే వాలంటీర్లను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరుణ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందన్న భయంతో వైకాపా నేతలు ఉన్నారని, ఇందులో భాగంగానే
పార్టీలోని కార్యకర్తలను కూడా నమ్మకుండా వాలంటీర్లను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కండువాలు కప్పుకున్న కార్యకర్తలపై నమ్మకం లేకుండా ప్రజా సొమ్ముతో ప్రజలకు సేవ చేస్తూ జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లను బెదిరించే కార్యక్రమాన్ని చేపట్టారని దుయ్యబట్టారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ హుకుం జారీ చేయడంతో పాటు తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే జీతాలు రెట్టింపు చేస్తామని కళ్ళుబొల్లి మాటలు చెబుతున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరంతో పాటు ఇతర నియోజకవర్గాలలోని నేతలు వాలంటీర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలు గెలుపొందుతామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ సొంత కార్యకర్తలపై నమ్మకం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చురకలంటించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆ రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ 2 నెలల్లో వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళీ మీకు ఏదో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి అభూతి కల్పన చేసేటువంటి ఇటువంటి నాయకుల్ని నమ్మకండి. ఎందుకంటే వాలంటీర్లు తొలగించట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో చెప్పారు. అది ఒకటో విషయము. రెండో విషయము, రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ వస్తుందా? ఒకవేళ వైకాపా పార్టీ అధికారంలోకి వస్తుందని భావించుంటే ఈ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే నీ హెల్ప్ ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళ కార్యకర్తల బలం మీద నమ్మకం లేకనా? వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళ సొంత కార్యకర్తల మీద నమ్మకం కోల్పోయారు. వాళ్ళ కార్యకర్తలను నమ్మటం లేదు. సొంత పార్టీ కార్యకర్తలే నమ్మని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రజాధనంతో జీతాలు తీసుకున్నటువంటి వాలంటీర్లు తీసుకొచ్చి వాళ్ల ద్వారా ఎలక్షన్ జరపాలన్నటువంటి నీచ సంస్కృతి తెరలేపారు. చిత్తూరు ఇవాళ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. ఫోన్లు చేసి బెదిరించి మీరు కార్పొరేటర్లకి రాజీనామా పత్రాలు. కార్పొరేటర్లు ఎవరండి? కార్పొరేటర్లు ఎవరు? కార్పొరేటర్లకి ఏమవుతుంది రాజీనామా పత్రాలు స్వీకరించుకోవడానికి? అపాయింట్మెంట్ పత్రం మీద కార్పొరేటర్ సైన్ చేశారా? సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు వాలంటీర్లు రాజీనామా చేయమని అడుగుతున్నారు. సిగ్గుందా మీకు? అంటే ఎలక్షన్ ఓడిపోతామన్న భయమా మీకు? మీ ప్రజాబలంతో మీ కార్యకర్తల బలంతో ఎలక్షన్ నడిపించుకోవడం చేతగాని మీరు ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మారమని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారంటే దీనికి అర్థం ఏంటి? ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుకుంటా ఉన్నా, ఇలా వాలంటీర్లని సర్వీస్ లో ఉన్నప్పుడు పిలిచి బెదిరించేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకి రాదా? దీన్ని ఏం చేస్తారు? విజయానంద రెడ్డి గారు మీ రోత బుద్ధిని బయట పెడుతున్నారు. ఇవాళ వాలంటీర్స్ అడుగుతారా మీరు బెదిరించి? అంటే మీ చేతిలో పవర్ ఉంటే రేపు పోలీస్ ఆఫీసర్ని అడుగుతారా? రెవెన్యూ అధికారులను అడుగుతారా? ఎందుకు అడుగుతారు? ప్రజాధనంతో మేమిచ్చే డబ్బులతో ఎన్ని రోజులు జీతాలు పెంచిన వాలంటీర్లని ఎందుకు బెదిరిస్తా ఉన్నారు? వాలంటీర్లారా గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగాలు ఈ టైంలో రాజీనామా చేసి వెళ్ళిపోతే మీ రాజీనామా ఆమోదింపజేసుకొని కార్పొరేటర్ ద్వారా మీరు ఏదైతే ప్రచారం చేయాలనుకుంటా ఉన్నారో తిరిగి మళ్ళీ మీకు ఈ ప్రభుత్వం వస్తుందో రాదో మీకు తెలియదు. ఈ ప్రభుత్వం రావట్లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తా ఉన్నాం, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈజ్ నాట్ ఫార్మింగ్ గవర్నమెంట్ అగైన్. ఏ హక్కుతో వాలంటీర్ రాజీనామా అడుగుతున్నారు విఎన్ఆర్ గారు? మీరు చిత్తూరు ప్రజలు ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? ఎలక్షన్స్ లో దొంగ డబ్బు చాటు తీస్తారా? వైనాట్ 175 మీ నేరం ఎక్కడికి పోయింది? మీరు నిజంగా అభివృద్ధి సంక్షేమం చేసి ఐదేళ్లలో చిత్తూరు ప్రజలను పట్టించుకో ఉంటే మీ మోహన్ చూసి ఓట్లేసే వాళ్ళ ప్రజలు ఇవాళ మీ మోహన్ చూసి ఓట్లేసే పరిస్థితి లేదు. మీ నాయకుడు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అడుక్కుంటారు. ఎలక్షన్ ఇంకో 45 రోజులు ఉండగా వార్డు తిరిగి ఇల్లు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాల్సింది పోయి వాలంటీర్లు రమ్మని నువ్వు బెదిరిసి నువ్వు ఉద్యోగం చేస్తావా చేయవా, నువ్వు రాజీనామా చేస్తావా చేయవా, నీకు 5,000 ఇస్తా ఉన్నారు కదా, నువ్వు రా నేను నీకు 10,000 ఇస్తా, నువ్వు 15,000 ఇస్తా. అంత డబ్బు ఎక్కువైపోయిందా మీకు? అంత డబ్బు ఎక్కువయ్యి ప్రభుత్వం ఇచ్చే జీతం కంటే 2 3 జీతం ఎక్కువ ఇస్తా అని చెప్పి వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళ దగ్గర ఎలక్షన్ నడిపించుకుంటారా? ఇది ఒక నీచమైన సంస్కృతి కదా ఇది. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్
కృష్ణమోహన్ రావు, నటుడు రాజేంద్ర ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గోవింద చెప్పు గోవింద 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 प्रसाद मैं डॉक्टर विजेंद्र डायग्नोस्टिक्स मैं हीरो प्रसाद ओनली 42 years నుంచి విజేంద్ర రెడ్డి మన ఫ్యామిలీ మెంబర్ పర్వాలేదు ఏదో ఒకటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.